గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది ఆ బాధ ఎంత ఉందని, సేమ్ అట్నే కుక్క కరిచినందుకు తెలుస్తుంది ఆ బాధ ఎట్లుంటుంది అనేది. లేకపోతే లైక్ ఎవరికైతే పిల్లలకు గరుస్తుందో వాళ్ళ తల్లిదండ్రులకు అడగండి ఆ బాధ ఎట్లుంటుంది అనేది. నేను యాక్చువల్లీ ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మా ఇంట్లో కూడా అట్లాంటి సిచ్యువేషనే ఉంది. అండ్ ఒకసారి మాకు ఏమంటారు, మా అన్న కొడుకు గిట్నే కరిచి చాలా ఇబ్బంది అయింది. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఈ డాగ్ లవర్స్కి కానీ, డాగ్ లవర్స్ కాకపోయినా కానీ ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, నేను డాగ్స్ అనేది ఏదో నాకు ఇష్టం లేదని కాదు, నాకు కూడా ఇష్టమే. ఓకే, నేను డాగ్స్ పెంచినాను. ఓకే, ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లు పెట్టంగానే మీరు అందరు డాగ్ లవర్స్ అయిపోరు. ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టకపోతే మీరేం డాగ్ లవర్స్ కాదని కాదు. ప్రతి ఒక్కరికి హ్యుమానిటీ అనేది ఉంది. అండ్ ఈరోజు అట్నే ఈ ఆగస్ట్ 11th రోజు ఏదైతే బిల్లు పాస్ అయిందో 2 monthsలో 8 weeksలో ఈ డాగ్స్ అనేది, ఈ స్ట్రీట్ డాగ్స్ ఏదైతే ఉందో, స్ట్రీట్ కుక్కలు అనేది తీసేయాలి రాబాయ్ అని చెప్పి గవర్నమెంట్ బిల్లు పాస్ చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ ఆ బిల్లుని రివర్స్ చేసుకుందనమాట. అండ్ దీని గురించి కూడా మాట్లాడదాం. యాక్చువల్గా నా ఒపీనియన్ నేను క్లియర్గా చెప్తా. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి వెళ్ళిపోండి. అండ్ నేను చెప్తున్నా, ఇంకా డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ నేను వీడియోలో మాట్లాడతాను. అండ్ ఎక్కువసేపు సోది పెట్టకుండా జస్ట్ 4 to 5 minutesలో ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తాను. యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే ఇక డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మనము. ఆగస్ట్ 11th రోజు మన సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, ఈ ఢిల్లీ ఎన్సీఆర్లో డాగ్స్ ఏవైతే ఉన్నాయో డాగ్స్ అన్నింటినీ తీసేయాలి అంటే, అన్నింటినీ తీసేసి ఒక కెనెల్లో పెట్టాలి అని చెప్పి ఒక బిల్లు పాస్ చేశారనమాట. ఈ బిల్లు ఎప్పుడైతే పాస్ చేసిర్రో, ఈ డాగ్ లవర్స్, యానిమల్కి సంబంధించిన వాళ్ళంతా కలిసి రోడ్డు మీద ప్రొటెస్టులు చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. సో రోడ్ల మీద ప్రొటెస్టులు ఎట్లా చేశారంటే, ఏ లెవెల్లో చేశారంటే చాలా గొడవలు అయినాయి, కేసులైనాయి. మీరు వీడియోలో ఆల్రెడీ చూడొచ్చు. అక్కడ ఢిల్లీలోనే కాకుండా వేరే ఇండియాలో వేరే స్టేట్స్లో కూడా చేశారనమాట ఈ ప్రొటెస్టులు. ఓకే, నైస్, గుడ్, చేసిర్రు. అవి డాగ్స్ కోసమే చేసిర్రు. ఇప్పుడు నేను వాళ్ళందరికీ ఫస్ట్ ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళ కోసమే ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను. ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ ఏందనే దాని గురించి లాస్ట్కి మాట్లాడతాను. ఓకే, ఫస్ట్ ప్రొటెస్ట్లు చేయంగానే ఏమైంది అని అంటే, ఈరోజు మళ్ళా నిన్న ఏమైందంటే, ఈ కోర్టు ఏదైతే ఉందో కోర్టు మళ్ళీ ఆ డెసిషన్ని రివర్స్ చేసుకుంది. ఆ డెసిషన్ ఎందుకు రివర్స్ చేసుకుంది అని అంటే, ఎవరైతే ఉన్నారో ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏమన్నారంటే, ఈ 3 నుండి 4 లక్షల కుక్కలని వేరే దగ్గర పెట్టి సాకడానికి కొన్ని కోట్లు అవుతాయి, కొన్ని క్రోడ్స్ ఆఫ్ మనీ అవుతుంది. కాబట్టి ఆ డెసిషన్ ఇట్లా కొంచెం గవర్నమెంట్కి యాంటీ వెళ్ళి మళ్ళీ కేసు వేయడము, ఇట్లా ప్రొటెస్ట్లు చేశారు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ ప్రెషరైజ్ వల్ల ఈ ట్రంప్ కన్నా డేంజర్ ఉంది మన గవర్నమెంట్. ఈ సుప్రీంకోర్టు రోజుకో మాట మారుస్తుంది. సప్పుడు దాకా ఫస్ట్ ఇట్లాంటి డెసిషన్ తీసుకునే ముందే చాలా ఆలోచించి తీసుకోవాలి. ఒకసారి తీసుకున్నామంటే దాని మీదనే స్టాండ్ అయ్యి ఉండాలి. నేనైతే అదే అనుకుంటాను. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసుకోగానే డాగ్ లవర్స్ మొత్తం సంతోషం. నాకు కూడా సంతోషమే భయ్. ఎందుకు అని అంటే, అరే వీటిని తీసుకొని ఎవరిని చంపుతారో, ఏడ మొత్తం వేసేసి ఆ కుక్కలను చంపేస్తారేమో నాకు కూడా ఒక టైంకి బాధ అనిపించింది. కానీ ఇక్కడ బాధ కాదు. ఇక్కడ ఏంటిదంటే, నేనేం చెప్తానంటే, ఫస్ట్ అసలు ఇప్పుడు వచ్చిన రూల్ ఏంటిదంటే, యాక్చువల్గా ఇండియా కోసం, మొత్తం ఆల్ ఓవర్ ఢిల్లీ కోసమే కాదు, ఇండియా కోసం అన్నమాట. ఈ రూల్ ఏంటిదంటే, ఫస్ట్ థింగ్, ఏవైతే డాగ్ ఇన్ఫెక్టెడ్ రేబీస్ ఉందో, మళ్ళీ ఏదైతే కుక్కలు ఉన్నాయో ఎక్కువ సీరియస్గా ఉంటాయి, రేబీస్తో ఉన్నాయో అవన్నిటిని తీసుకొని కెనెల్లో పెట్టాలి అని చెప్పి వచ్చింది. ఇంకోటి ఏమని వచ్చిందంటే, అగ్రెసివ్ బిహేవియర్ అంటే ఏదైతే కొంచెం కోపంగా ఉంటాయో వీటిని కూడా కుక్కలను తీసుకొని లోపలేయాలి అని చెప్పి వచ్చింది. ఇంకోటి ఏంటిదంటే, ఏమని వచ్చిందంటే కోర్టు ఏమని పాస్ చేసిందంటే, ఏదైతే కుక్కలు ఉంటాయో అవన్నిటిని తీసుకొని మీరు ఎక్కడ పడితే అక్కడ తిండి పెట్టొద్దు, ఓన్లీ సర్టెన్ ప్లేసెస్ ఉంటాయి, అలాంటి ప్లేసెస్లోనే తిండి పెట్టాలి అని చెప్పి వచ్చింది. ఇప్పుడు నాకు ఒకటి అడుగుతా, ఇప్పుడు మా గల్లీ ముంగట ఎన్నో ఒక దగ్గర పెడతారు ఫుడ్. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఎవడేమంటాడు? అసలు ఈ రూల్ ఆల్రెడీ ముందు నుండే ఉంది, కానీ ఏంటంటే ఎవరు పట్టించుకోలేరు. అండ్ సింపుల్గా ఇప్పుడు అదే జరగబోతుంది. దీనివల్లనే ఇప్పుడు ఏమంటున్నారంటే, ఒకవేళ కుక్కలు కనుక అక్కడ ఎక్కువ ఉంటే తీసుకొని వెళ్ళి దానికి రేబీస్ ఇంజెక్షన్ ఇచ్చేసి మళ్ళీ తీసుకొని వచ్చి అదే ఏరియాలో వదిలేయాలి అని చెప్పిండ్రు అనమాట. అదే ఏరియాలో వస్తే అందులో రూల్ ఎందుకు పాస్ చేయాలి, రూల్ ఎందుకు తీసుకుపోవాలి? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, సింపుల్ బై, నువ్వు డాగ్ లవర్, నేను డాగ్ లవర్ అన్నట్టు. ఇప్పుడు డాగ్ లవర్స్ అందరు అయినా కాకపోయినా ఒకటే. లెట్స్ డూ ఇట్ అనేది ఒక హ్యాష్ట్యాగ్ పెడదాం. ఓకే, నేను హ్యాష్ట్యాగ్ పెట్టి ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. ఏంటిదంటే, మీ అకౌంట్లో నుండి ఒక 500 ఇవ్వండి. దేనికి? నేను ఒక లింక్ క్రియేట్ చేస్తాను. ఎవరైతే డాగ్ లవర్స్ ఉన్నారో మీ అకౌంట్లో నుండి ఇస్తే అట్లాంటి లింక్ నేను క్రియేట్ చేసి పెడతాను. అవన్నీ ఇప్పుడు నేను కూడా చేస్తాను 500 మంత్లీ.
ఇప్పుడు మీరు ఒక ట్యాక్స్ లాగా మీకు ఏదైతే డాగ్ లవర్ అని మీరు చెప్పుకుంటున్నారో ఒక పైసలు ఇచ్చారనుకో మనం ఏం చేద్దామంటే ఈ స్ట్రీట్ డాగ్స్ కొన్ని అగ్రెసివ్ బిహేవియర్ని ఒక కెనల్లో తీసుకుపోయి పెడదాం. ఇప్పుడు మనం హైదరాబాద్లో స్టార్ట్ చేసినాం ఈ క్యాంపెయిన్, ఇది కనుక సక్సెస్ అయిందనుకో ఇండియాకే పోవచ్చు కదా, అట్లా పెడదాం. ఇప్పుడు దానికి మీరు ఏం చేయాల్సింది ఏంటంటే లెట్స్ డూ ఇట్ అని మీరు కనుక నాకు కమెంట్ చేసిరనుకో నేను లింక్ పెడతా, మనం దీన్ని ట్రెండ్ చేద్దాం. అప్పుడు మీరే కదా డాగ్ లవర్స్, నేను కూడా డాగ్ లవర్ని, డాగ్ లవర్స్కి అందరికీ సంతోషమే, పిల్లలు కూడా ఎఫెక్ట్ కారు. అటు వాళ్ళకి కొంచెం డాగ్స్ అన్నీ ఒక కెనల్ ఉంటేనే ఒక ప్రాపర్ ప్లేస్లు ఉంటాయని వాళ్ళకి కూడా సంతోషమే, ఇటు మనకి సంతోషమే. మీరు ఒకవేళ డాగ్ లవర్ అయితే కనుక ఇది చేయండి. ఒకవేళ డాగ్ లవర్ కాదు అనుకున్నారు అనుకోండి, ఇంకోసారి ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లు పెట్టకండి, ఇంకేం చేయకండి, సైలెంట్గా చల్లగా ఇంట్లో కూర్చోండి. అది నేను చెప్పాల్సింది ఏంటంటే ఇది నా ఒపీనియన్. అసలు మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటిదంటే చాలామంది ఈ డెసిషన్ రివర్స్ తీసుకోగానే చాలామంది పేరెంట్స్ మళ్ళీ ఏంది పోయి మళ్ళీ ప్రొటెస్ట్లు స్టార్ట్ చేస్తారు అనమాట. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, మీరు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అసలు ఈ డెసిషన్ తీసుకోవాలన్నా సుప్రీంకోర్టు ఆల్రెడీ తీసుకుంది అనుకోండి, ఈ డెసిషన్ మళ్ళీ వెనక్కి తీసుకొని అవన్నిటిని లోపలేయాలన్నా, లేకపోతే డాగ్స్ని అట్నే వదిలేద్దామా, ఇక్కడ మన ఇండియా మొత్తం అట్నే గలీలాలో వదిలేద్దామా అనేది మీరే నాకు చెప్పాలి కమెంట్స్ ద్వారా. ఫ్రెండ్స్, ఒకవేళ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇట్లే నాకు సపోర్ట్ చేస్తుండే. ఇట్లాంటి ఏమంటారు కొన్ని ఇష్యూస్ని ఎవ్రీడే నేను మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.